నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. ఏపీ రాజకీయాల్లో రోజుకో పరిణామం చోటు చేసుకుంటూనే ఉంది. ఈసీ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తుంది. ఈసీ బృందం దానికి సంబంధించి ఏ పార్టీకి ఆ పార్టీలు ఫిర్యాదులు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఈసీ బృందాన్ని కలిసి కలవడం, పొత్తు పార్టీలు రెండు కలిసి వెళ్ళడం, చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరూ మీడియాలో మాట్లాడడం, ఇది ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్న అంశం. అయితే దొంగ ఓట్లు, లక్షలాది దొంగ ఓట్లను అధికారులు చొరవతో లేకపోతే అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేసో వైఎస్ఆర్సీపీ వాటిలన్నింటినీ చేర్పించింది. దొంగ ఓట్లు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఓట్ల రూపంలో చేర్పించింది. 2024 ఎన్నికల్లో దీని మీద చాలా పెద్ద ఎఫెక్ట్ పడనుంది అన్నది వాళ్ళు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఫిర్యాదులు ఇచ్చారు, వచ్చారు, మీడియాతో మాట్లాడారు, వెళ్ళారు. ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం, వాళ్ళు ఫిర్యాదులు ఇవ్వడం. సో ఫిర్యాదులు ఏ రకంగా ఇచ్చారో, ఏం చేశారో ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తారు, వాళ్ళకున్న డౌట్స్ ఏమైనా ఉంటే అది క్లారిఫై చేసుకుంటారు. కానీ విజయసాయి రెడ్డి గారు బయట మీడియాకు వచ్చి మరొకసారి టార్గెట్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఆయన మాట్లాడిన అంశాలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆయన ప్రధానంగా ప్రస్తావించింది ఈసీ బృందాన్ని జనసేన వెళ్ళి కలవడానికి వాళ్ళకున్న అర్హత ఏంటి అన్నది ప్రధానంగా ఆయన ఆరోపిస్తున్న అంశం. గుర్తింపు లేని పార్టీగా జనసేన, ఆయన చేసిన కామెంట్స్, గ్లాసు గుర్తు జనరల్ సింబల్, సో ఏ రకంగా వాళ్ళని ఇన్వైట్ చేస్తారు అన్నదాన్ని ఈయన ప్రధాన అస్త్రంగా వేసి ప్రతిపక్షాల మీద అది ఎక్కుపెట్టిన నేపథ్యం. మరొక వైపు వైఎస్ఆర్సీపీ 175 నియోజకవర్గాల్లో తమ గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకుని ఈరోజు లిస్టు రిలీజ్ చేయబోతుంది. మరి పొత్తు పార్టీలు ఎప్పుడు లిస్టు ప్రకటిస్తాయి, ఏ రకంగా ఉంటుంది, అసలు ఈసీకి ఫిర్యాదుల అంశం వేరే అంశాల మీద కాకుండా ఈ దొంగ ఓట్ల అంశం ప్రధానంగా తీసుకురావడం ఏంటి, అసలు మరి జనసేనకి గుర్తింపు లేని పార్టీగా ఉన్నప్పుడు జనరల్ సింబల్ ఇచ్చినప్పుడు రేపు ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉండిపోతున్నది, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా ఆసక్తిగా మారుతున్న ఏపీ రాజకీయాలు. ఇదే ఇష్యూపై మనతో పాటుగా తెలకపల్లి రవి గారు మరింత విశ్లేషణాత్మక కథనాలను అందించడానికి మనతో పాటుగా సిద్ధంగా ఉన్నారు. రవి గారి వెర్షన్ కూడా తీసుకుందాం. నమస్కారం రవి గారు. నమస్తే. ఈరోజు ఈసీకి ఫిర్యాదులు ఇవ్వడం, చాలా రోజుల తర్వాత పవర్ స్టారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసి వెళ్ళడం, ఈసీకి ఫిర్యాదు ఇవ్వడం, తర్వాత మీడియాతో మాట్లాడడం. సో వీళ్ళు చేసిన ప్రధాన అంశం అన్నది దొంగ ఓట్లు, దాన్ని అరికట్టాలి. ఏంటి దొంగ ఓట్ల అంశం? చాలా రోజులు పెట్టి తిరుపతి ఎంపీ ఎలక్షన్ల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న నేపథ్యం. దీనికి ఏమన్నా సాక్ష్యాధారాలు ఏమన్నా పక్కాగా ఉంటాయా? కలెక్టర్లు, ఎస్పీలు కూడా చాలామంది వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అధికారులు ఈ రకంగా ఐఏఎస్ ఐపీఎస్లు అమ్ముడుపోతున్నారు కొంతమంది అని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితులు. దీన్ని ఏ రకంగా చూసుకోవాలి? రాజకీయ విమర్శల, వాస్తవాలా? అంటే కొన్ని చోట్ల ఫిర్యాదులు ఉన్నాయి, ఫిర్యాదులు లేవని కాదు. చాలా భారీ ఎత్తున ఒకసారి ఓట్లు ఎట్లా పెరిగిపోతున్నాయి, ఒకటే ఇంట్లో 70 ఓట్లు, ఒక ఇంట్లో 120 ఓట్లు ఎట్లా ఉన్నాయి అని. అయితే దీని మీద వైసీపీ వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ అని వాళ్ళు ఒకటి పెట్టి పంపుతుంటారు కదా. వాళ్ళేమో ఇవన్నీ కూడా 2019లో చంద్రబాబు హయాంలో నమోదైనాయని వాళ్ళు అంటారు. అప్పుడు అయినవి ఇప్పుడు మమ్మల్ని ఎలా అడుగుతారు? అవి చంద్రబాబు హయాంలో 2019లో నమోదయ్యాయి, అప్పుడు వాళ్ళకు ఉద్దేశంతో అవన్నీ కూడా చేసుకున్నారు, ఇప్పుడు బెడ్సి కొట్టేసరికి వాళ్ళకి తెలుసు కాబట్టి అవన్నీ వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు అని. సో రెండోది, తిరుపతిలో అప్పుడు వచ్చిన కంప్లైంట్లు అవి ఇప్పటివరకు పరిష్కారం కాలేదంటున్నారు. అంటే ఈ కంప్లైంట్ ఎవరి మీద నిజంగా? ఇప్పుడు తిరుపతిలో ఆ ఉప ఎన్నికప్పుడు మేము ఫిర్యాదు చేసాం, అది ఇంతవరకు పరిష్కారం కాలేదు అంటే పరిష్కారం కావడం అంటే ఏంటి? ఎన్నికల సంఘం దాన్ని తీవ్రంగా నోటిఫై చేసి అట్లా చేయలేదంటే వాళ్ళ ఉద్దేశంలో అంత సమస్య లేదని వాళ్ళు భావించి ఉండాలి, లేదా సమస్య కాదని వాళ్ళు భావించి ఉండాలి. ఇదొక డైమెన్షన్. అంటే ఓట్లు ఎక్కువ పెట్టడము, తిరుపతి ఫిర్యాదు. మూడోది, హైదరాబాద్లో అంటే తెలంగాణలో ఎన్నికలు అయిన తర్వాత ఇక్కడ ఓటు వేసిన వాళ్ళు ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ ఓటు వేస్తున్నారు. ఇదొక పెద్ద కార్యక్రమంలాగా వాళ్ళు దీనికోసం ఒక వెబ్సైట్ ఒక ఇది కూడా పెట్టుకొని తెప్పించి మరీ చేస్తున్నారు. ఇదొక కార్యక్రమం, తతంగం. ఈ విధంగా లక్షల మంది ఓట్ల అయితే అంటూ ఉంటారు హైదరాబాద్లో కానీ ఇతర చోట్ల, మాకు అక్కడ కూడా కార్డు ఉంది, లేకపోతే అక్కడే ఉంది, ఇది నిజంగా ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. సో దీని మీద అయితే ఒక వ్యవస్థీకృతమైన ఇది కూడా జరుగుతున్నట్టు కనిపిస్తుంది మనకు. ఇది అభిమానం కొద్దా, ఇంకోటి అభిమానం ఉంటే ఏదో ఒక చోట ఓటేయాలి, 2 చోట్ల ఒక 3-4 నెలల వ్యవధిలో ఒక వ్యక్తి ఇక్కడ ఓటేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఓటేసాడు అనుకోండి, అప్పుడు ఆ ప్రక్రియ తికమక అవుతుంది కదా. సో అది వైసీపీ వాళ్ళ యొక్క వాళ్ళ ఆరోపణ.
వీళ్ళది ఆరోపణ. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడిని అది కూడా అడిగారు మీడియా వాళ్ళు. అవును. అడిగితే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు అనుకోండి, ఓటు వేయలేదనుకోండి, ఇక్కడికి వచ్చి వేసుకోవచ్చు కదా అని ఆయన అంటాడు. వేయకపోతే పర్వాలేదు, కానీ వేశారా లేదా అంటే ఇన్స్టెంట్గా నమోదు చేసుకోకూడదు. ఈ వ్యక్తి ఇంతకుముందు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఓటు వేసాడా లేదా మీరు తేల్చుకోవాలి అనేది వాళ్ళు చెప్పే మాట. సో మొత్తం మీద ఇది ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ పద్ధతిలో పెంచినట్టు కనిపిస్తుంది మనకు. ఎలా వీళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో జరిగినవి తిరుపతి నుంచే చాలా ఎక్కువ అయిందండి ఇది. తిరుపతి నుంచి ఫిర్యాదు ఎక్కువ అయింది. బట్ వాట్ ఈస్ ద ఎలక్షన్ కమిషన్ ఈజ్ డూయింగ్? ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ కమిషన్ విజయవాడలో సమావేశం పెట్టి అన్ని పార్టీల వాళ్ళను కలిసి మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద బాధ్యత ఉంది కదా. వీళ్ళు ఫిర్యాదు చేయాల్సింది, కేసు పెట్టాల్సింది ఎలక్షన్ కమిషన్ మీద. నిజానికి అంటే ప్రతిదీ కూడా కేవలం అవతల పార్టీ కోణం అనే దానివల్ల చూడటం వల్ల ఉపయోగం లేదు. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడేమీ విమర్శలకు అతీతంగా లేదు. చాలా విమర్శలు, ఆరోపణలు, పక్షపాతాలు ఇవన్నీ దాని మీద ఉన్నాయి. ఎక్కడ ఎవరి తరఫున వాళ్ళు పనిచేస్తారో కూడా. కాబట్టి వాళ్ళకి నిజంగా అన్ని ఆధారాలు ఉంటే వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళి దాని మీద ఫైట్ చేస్తే మంచిదే. ఎక్కువ సమయం కూడా లేదు అత్యవసర ప్రాతిపదిక మీద. ఇప్పుడు విజయసాయి రెడ్డి కౌంటర్ కంప్లైంట్ ఏంటి అంటే, ఒక వ్యక్తి 1,50,000 ఓట్లు దొంగ ఓట్లు అని చెప్తున్నాడు. 1,80,000 ఓట్లు దొంగ ఓట్లు అని ఆయన ఎవరో ఒక ఆయన చెప్తారు. చంద్రగిరికి సంబంధించి 1,00,000 ఓట్లు అక్కడే దానికి కూడా వస్తారు. చంద్రగిరి ఓట్లు 1,00,000 ఓట్లు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు అనేది ఒకటి. అవును. ఇంకో వ్యక్తి 1,50,000 ఓట్లు దొంగ ఓట్లు అని చెప్తున్నాడు. ఆయన ఎలా చెప్తాడు, అసలు ఆయనకి ఎలా తెలుస్తుంది? ఆ ఫిర్యాదు మీరు ఎలా తీసుకుంటారు? ఇది ఈయన ఫిర్యాదు. అంటే ఇక్కడ ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఒక గుర్తింపు లేని పార్టీ. అదేంటి సార్ అసలు గుర్తింపు లేని పార్టీ ఈసీని ఏ రకంగా కలుస్తారని చెప్పి డైరెక్ట్ గా ఈయన హిట్ చేసింది. అంటే రిజిస్టర్డ్ పార్టీస్ కూడా కలవచ్చు. రిజిస్టర్డ్ పార్టీస్ కలవచ్చు తీసుకోవచ్చు. ఎంత టైం ఇచ్చారు, ఏం చెప్పారు. ఇంకోటి అంటే ఒకటి కంప్లైంట్ అనేది ఎప్పుడు రిజిస్టర్ అవుతుందంటే, అవును, ఇలాంటి ఇతర పార్టీలకు ఎవరికైనా తిరస్కరించి పవన్ కళ్యాణ్ మాత్రమే కలుసుకుంటే అప్పుడు దాని మీద ఫిర్యాదు చేయాలి. ఈ రోజు అందరినీ ఇన్వైట్ చేసి అందరినీ కలుస్తున్నప్పుడు వాళ్ళు ఇన్వైట్ కూడా చేసినప్పుడు, ఇంతకుముందు కూడా ఉదాహరణకు నిమ్మగడ్డ రమేష్ ఉన్నప్పుడు కూడా ఆయన జనసేనను కూడా పిలిచాడు. అవును. తెలుగుదేశం బాయ్కాట్ చేసిన జనసేన నాదెళ్ల మనోహర్ వచ్చి రమేష్ను కలిసి మాట్లాడి వెళ్ళారు. మరి అప్పుడేం వీళ్ళు అభ్యంతరం పెట్టలేదే. అంటే ఇది రాజకీయ విమర్శ లేకపోతే రాజకీయ విమర్శ ఒకటి. రెండోది పవన్ కళ్యాణ్ గుర్తింపు లేని పార్టీ అని చెప్పడం అనేది. మూడోది వాళ్ళు ఇంకొకటి కదా, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక పార్టీని రిజిస్టర్ చేశారు, జాతీయ జనసేన పార్టీ అని. దానికి కూడా గ్లాస్ లాంటి గుర్తు తెప్పించారు. దాన్ని ఏం చేయలేరు, ఎందుకంటే ఇది జాతీయ పార్టీ కాదు కదా. అది ఎంతవరకు జాతీయ పార్టీ వేరు, రిజిస్టర్ చేసుకున్నాడు ఆయన జాతీయ పార్టీగా. అందువల్ల పవన్ కళ్యాణ్కు ఆయన పార్టీకి గుర్తింపు లేదని చెప్పడం, వీళ్ళు పదే పదే నొక్కి చెప్పడం. ఓటర్లు గుర్తిస్తారా లేదనేది వేరే ప్రధానం. కానీ విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకోటి కానీ గుర్తించకపోవడం పెద్ద సమస్య కాదు కదా. నిబంధనలు ఉంటాయి, కానీ నిబంధనలు కలుసుకోకూడదని ఏం చెప్పవు. ఎనీ సిటిజన్, ఎనీ ఓటర్ ఫర్ దట్ మ్యాటర్, ఎనీ ఓటర్ కెన్ మీట్ ది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒప్పుకుంటే కనుక. మీ ఓటు మీద కూడా మీకు లేదు, నేను ఎంత ప్రయత్నించినా రాలేదు అని ఎలక్షన్ కమిషన్ మీద మీరు వేయచ్చు. కాబట్టి దాని మీద ఫిర్యాదు చేయడానికి ఏం లేదు. ఇట్స్ దేర్ డిస్క్రిప్షన్. అంటే ఇప్పుడు ఎంటర్టైన్ అనేది వాళ్ళ డిస్క్రిప్షన్. చంద్రబాబుతో కూడా కలిసి వెళ్ళాడు కదా ఆయన. ఏంటి చంద్రబాబుతో చాలా నెలల తర్వాత మళ్ళీ కలిసి ఉన్న సందర్భం. ఓకే, అదేదో ఈ యాత్ర ముగింపు యాత్రకి, పాదయాత్ర ముగింపు యాత్రలో కలిశారు. సో ఆ సందర్భం వేరు. సో వీళ్ళిద్దరి మధ్యన కూడా ఈరోజు మాట్లాడుకున్నట్టుగా పాదయాత్ర ముగిసిన తర్వాత, సభ తర్వాత, లేదు యువగళం తర్వాత ఈయన గళం పెద్దగా వినిపించలేదు. కారణాలు ఏమైనా లోపలే గళాలు కాస్త వాళ్ళు పరస్పరం మాట్లాడుకోవడం తప్ప జనసేన తెలుగుదేశం యుగల గీతం పెద్దగా వినబడలేదు. ఇది ఒకటేసారి 2 birds at 1 shot అని అక్కడ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం, ఇటువైపున బయటకు వచ్చి దాన్ని మేమిద్దరం కూడా కలిసి ఒకటేసారి చెప్పడం అనేది వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా పంపించడానికి ఓ కార్యక్రమం పెట్టుకున్నట్టుగా ఉన్నారు. సో తమ ఐక్యతను అటువైపు దాడిని కూడా పెట్టడానికి. ఇంకొకటి ఏముంటుందంటే, ఎన్నికల వ్యవస్థలో ఫిర్యాదులు అవన్నీ ఉంటాయి. ఓటర్ల జాబితాలు, నిర్వహణలు, వీటి మీద ఎక్కువ ఫిర్యాదులు చేస్తుంటారు. మామూలుగా ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు ఇలా చేస్తున్నారంటే అధికార పక్షం బలంగా ఉంది కాబట్టి వీళ్ళు ముందుగానే ముందరి కాళ్ళకి వేస్తున్నారని రాజకీయ వర్గాలు కామెంట్స్ చేస్తుంటాయి. అలాగే ఏది ఓటింగ్ స్వేచ్ఛగా జరగలేదు, ఇట్లాంటి ఫిర్యాదులు కూడా వస్తుంటాయని.
సో వాటి మోతాదు గురించి తప్పకుండా ఫిర్యాదులు చేయడం, దొంగ ఓట్లు తొలగించడం ఒక ముఖ్యమైన కార్యక్రమం. అవును, ఖచ్చితంగా చేయాలి కూడా. రెండు శిబిరాలు కూడా వాళ్ళ పద్ధతిలో అక్కడ భారీ ఎత్తున చేస్తున్నట్టు మటుకు మనకు కనిపిస్తుంది. ఎన్నికల సంఘం స్పందన కొంచెం పరిమితంగాను, చాలా సరిగ్గా లేదు, సంతృప్తి. దీన్ని అరికట్టే అవకాశాలు లేవంటారండి? ఏ రకంగా అరికట్టగలరు? టైం ఉందా? అంటే అసలు రిజిస్టర్ చేసుకునే ప్రాసెస్నే చాలా పకడ్బందీగా చేయాలి. ఇప్పుడు కష్టం కదా, వాటిని ప్రకటించాలి. ఇప్పుడు కష్టం కదా దాన్ని కంట్రోల్ చేయడం. ఇప్పుడు ఏం పెద్ద వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయట్లేదు కదా. ఇప్పుడు ఎప్పుడు ఒక ఫిర్యాదు వ్యాలిడ్ అవుతుందంటే, పలానా వాళ్ళు మాకు ఫిర్యాదు చేశారు, మా పరిశీలనలో తేలింది అంటే వేరే విషయం. ఇప్పుడు గతసారి 2019కి ముందు అప్పుడు డేటా చౌర్యం అని వీళ్ళందరూ చాలా చేశారు కదా, హైదరాబాద్లో పెట్టారు. ఈ ఓట్ల డేటా అంతా అక్కడికి పోయింది, దానికి ఏదో పేరు కూడా పెట్టారు అప్పుడు. కాబట్టి అప్పుడు ఏమైంది, చివరికి ఎలక్షన్ కమిషన్ దాన్ని ఏమి సీరియస్గా ఏం తీసుకోలేదు కదా. కాబట్టి ఎన్నికల ముందు ఆ విధమైనటువంటిది చేసినంత మాత్రాన అవన్నీ నిజమవుతాయని మనం చెప్పలేము. ఇంకోటి, మిగతా పార్టీలు ఏ మేరకు దాన్ని ఓన్ చేసుకుంటాయని, ఆ పార్టీలకు అధికారం రాకపోవచ్చు, వాటికి వాయిస్ ఉంటుంది కదా. ఇఫ్ దట్ ఈస్ దట్ సీరియస్, అన్నిటికంటే ముఖ్యంగా వర్మ, ఓట్లు పోయిన వాళ్ళు గగ్గోలు పెడతారు కదా. ఇప్పుడు రెండు రకాలు, లేని ఓట్లు వేయటం, ఉన్న ఓట్లు పోవటం. ఉన్న ఓట్లు పోవడం మరింత సీరియస్, తొలగింపు. అది సామూహికంగా జరిగితే దాని మీద తప్పకుండా పబ్లిక్ నుంచి రియాక్షన్, గగ్గోలు వస్తుంది, అదొక లెక్క. రెండోది తొలగించడానికి సంబంధించి, తొలగించడం అనేది చేస్తున్నామా లేదా, అంత సీరియస్ కంప్లైంట్గా గుర్తిస్తున్నామా లేదా అన్నది ఎన్నికల సంఘం చెప్పాలి. అంటే ఈరోజు వీళ్ళు చెప్పడం కాదు, వాళ్ళు మాకు పలానా ఫిర్యాదులు వచ్చాయి, వాటి నేచర్ ఇది, మేము వీటిని 15 రోజుల లోపల పరిష్కరిస్తామనేది వాళ్ళు ఈరోజు చెప్పాలి. దాన్ని బట్టి మనం నిర్ణయానికి రావచ్చు, లేదంటే మనం కూడా పర్సూ చేయొచ్చు. అప్పుడు ది నేచర్ ఆఫ్ ది కంప్లైంట్ను బట్టి సొల్యూషన్ ఏంటి, స్టెప్స్ ఏం తీసుకున్నారని. కొన్నిసార్లు ఏమంటారు, ఇప్పుడు తెలంగాణలో 2019 తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు అలాంటప్పుడు ఈ సమస్యలు వస్తే, మేము ఇప్పటివరకు ఇంత చేసాము, ఇంతకు ముందు చేయలేము, మేము తర్వాత ఎన్నికల నాటికి తప్పకుండా చర్యలు తీసుకుంటాం, ఇలా చెప్తుంటారు. కానీ ఏపీ ఎలక్షన్స్లో ఓటర్ల లిస్ట్ అనేది కూడా, లేదా ఓటర్ నమోదు అనేది కూడా ఒక మేజర్ క్యాంపెయిన్ అంశంగా జనసేన, తెలుగుదేశం తీసుకుంటున్నాయి. అదే ఇక్కడ కనిపించేది కాదు. వాళ్ళే నమోదు చేస్తున్నారు ఫేక్ ఓట్స్ అనేది వీళ్ళ కంప్లైంట్. అవును, ఇది ఉండబోతుంది, ఇది ఉంటుంది, ఇదేమి ఇప్పటికెప్పుడు పోదు. ఎన్నికల సంఘం ఏమన్నా యుద్ధ ప్రాతిపదిక మీద 10 మందిని పెట్టి, దీనికి ఒక స్పెషల్ టీమును పెట్టి, ఒక డెడ్ లైన్ పెట్టి అలా చేస్తే దట్స్ వెల్ అండ్ గుడ్. నా ఉద్దేశంలో దీన్ని పారదర్శకంగా ఓపెన్ కోర్టులోనే పరిష్కరించవచ్చు. దానికి ఒక సింగిల్ విండో ప్రకటించి, ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా మాకు చెప్పండి అని చెప్పి, మేము పలానా చోట కూర్చొని ఉంటాము, మీరు అందరూ వచ్చి ఫిర్యాదు చేయండి, లేకపోతే అన్నీ అంటే దట్స్ డెమోక్రటిక్ సొల్యూషన్. సార్, మరొకటి, ఐఏఎస్ ఐపీఎస్ల మీద కూడా కొంతమంది ఈ రకంగా చేస్తున్నారని పబ్లిక్గా కానీ ఒకటి, వీళ్ళిద్దరు కలిసి మాట్లాడినప్పటికీ కూడా పొలిటికల్ పార్ట్ పెద్దగా లేదు దీంట్లో. అంటే ఒకవేళ అక్కడ ఎలక్షన్ కమిషన్ దగ్గర మాట్లాడలేకపోయినా కొంచెం బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడదలుచుకుంటే, అంటే ఈవెన్ వాళ్ళ పొత్తు గురించి కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు. సో జనసేన, తెలుగుదేశం has nothing more new to tell to the people at this point of time. సో ఇది అడుగుతారు కాబట్టి అది కూడా అవాయిడ్ చేస్తుంటారు. అంటే ఇది సందర్భం కాదని అంటే మళ్ళీ వీళ్ళు కలవడాలు ఏం రోజు జరగవు కదా. ఈ అవకాశంలో ఇక్కడ కాకుండా అక్కడ మీ ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు, ఇవన్నీ చాలా పద్ధతులు ఉంటాయి. పెట్టినప్పుడు రాజకీయ విమర్శలు కూడా చేయొచ్చు. రాజకీయ విమర్శలు అవన్నీ పెద్దది చేసిన కొద్దీ వీళ్ళ గురించిన ప్రశ్నలు కూడా వస్తాయి కాబట్టి దాన్ని క్లుప్తంగా ఎలక్షన్ కమిషన్ వరకే దాన్ని పరిమితం చేశారు. అంటే అసలు బొమ్మ సంక్రాంతికి అంటున్నారు కదా, అందుకోసమే ఇప్పుడు దాన్ని టీజర్ కూడా వేయలేదు కదా. టీజర్ అని వేయాలి కదా. ఇప్పుడు మాట వరుసగా మేము మాట్లాడుకుంటున్నాం, తర్వాత చెప్తాము, ఇక్కడ లేదు, లేదా దాదాపు అయిపోవచ్చింది, ఇట్లాంటివి వాళ్ళు చెప్పొచ్చు. చెప్తే అది చెప్పడానికి మీడియా కూడా పెద్దగా దాన్ని, అందుకనే నేను చెప్తుంది, వాళ్ళు సబ్డ్యూడ్గా జరిపారు దాన్ని. ఓ ఫార్మల్ ప్రజెన్స్ అండ్ ఫార్మల్ రిప్రజెంటేషన్ అండ్ ఫార్మల్ ఫేస్ టు ఫేస్ విత్ మీడియా, అంటే ఇన్ ఏ వెరీ లిమిటెడ్ వే. అది కూడా ఇద్దరు పంచుకొని మాట్లాడారు దాదాపు, ఆయన కాసేపు ఈయన కాసేపు. అది కూడా ఒక ఇండికేషనే కదా. అంటే ద టోన్ ఆఫ్ అగ్రెషన్ ఈజ్ నాట్ దేర్. ఓకే, సరే, గుర్తింపు లేని పార్టీ అని చెప్పి ఈయన మాట్లాడడం, ఇది కొద్దిగా జనసైనికులకు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానికి కానీ కాస్త ఇబ్బందికర పరిస్థితే. సో ఈ గుర్తింపు లేకపోవడం, గ్లాసు టు జనరల్ అవ్వడం, ఇది రేపు ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది సార్?
దీన్ని పవన్ కళ్యాణ్ చెప్తాడు చూడండి, రేపు పొద్దు నుంచి వాళ్ళు ఇలా అంటున్నారు, మీరందరూ మాకు గుర్తింపించి సభకు పంపించాలి, మీకోసం ఇంతగా నేను గొంతు విప్పుతున్నానని దాన్ని కూడా వాళ్ళు ఒక దీనికి వాడుకునే అవకాశం ఉంది. రెండోది ద లిమిటేషన్ ఆఫ్ జనసేన అనేది కూడా ప్రజలు తెలుసుకునే ఒక అవకాశం కూడా వస్తుంది. వాళ్ళేం కాదు మాదేం మహాపార్టీ అని వాళ్ళేం చెప్పట్లేదు కదా, మాది కొత్త పార్టీ చిన్న పార్టీ, కొత్త పార్టీ చిన్న పార్టీ అని చెప్తున్నారు. అందరు కలిస్తే తప్ప గెలవలేము అనే కదా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా. అందుకని గుర్తింపు లేని పార్టీ అని ఒక దెబ్బతీయడానికి వాళ్ళు అనుండొచ్చు, కానీ దానివల్ల వీళ్ళు కొత్తగా పోయేదేమీ ఉండదు. ఈ ఎన్నికల్లో కూడా ఇప్పుడు కనీసం 2 అసెంబ్లీ స్థానాలు ఉండాలి, ఇదిగో ఇన్ని % ఓట్లు వచ్చి ఉండాలి, ఈ లెక్కలు కొన్ని ఉన్నాయి కదా. అవి లేని పార్టీలన్నీ గుర్తింపు లేనట్టే కదా. అవును, దానికి ఇంకే వేరే కొలప ఏముంది? లేదండి, అంటే నేను అనేది జనరల్ గ్లాసు గుర్తు జనరల్ అవ్వడం వల్ల రేపు ఎన్నికల్లో దాని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అది ఎలక్షన్ కమిషన్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఏదో కొంచెం బినవలెంట్గా వీళ్ళ పట్ల కన్సిడరేషన్ చేస్తే తప్ప, లేకపోతే ఆ గుర్తు వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అది ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. అది ప్రాబ్లమే కదా. ఇప్పుడు ఈవెన్ ఆ బకెట్ గుర్తు ఇస్తే కూడా 2 ఒకటే ఉంటాయన్న అభిప్రాయం. జనసేన అన్న పేరు ఉంటుంది, కే కళ్యాణ్, పి కళ్యాణ్ అని ఆయన పేరు కూడా. సో ఇవన్నీ కలిసి వస్తాయి. ఇవన్నీ కన్ఫ్యూజనే కదా. ఎంత అయినా అంత, అంటే కుకట్పల్లిలో 800 ఓట్లు వచ్చాయన్నట్టే. కాకపోతే ఇది పార్లమెంట్ అసెంబ్లీ సీటే, 800 సీట్లు, నియోజకవర్గం పెద్దది. సో ఉంటుంది, ఆ సమస్య ఉంటుంది. వాళ్ళ అస్త్రాల్లో అదే ఒక అస్త్రం, గ్లాస్ అస్త్రం. సో ఇది కావాలని చేసిందేనండి, ఈ పార్టీలు ఇవన్నీ కూడా దెబ్బ కొట్టడానికి చేసింది. రెండో అభిప్రాయం ఎందుకు, సందేహమే లేదు, కావాలని చేసిందే ఇది, కావాలనే చేశారు. మరి వీళ్ళు కూడా దాన్ని తట్టుకోవడానికి వీలుగా ముందుగానే ఈ జాతీయంగా కూడా తామే చేసుకోవటం ఇట్లాంటివి కొన్ని చేయాలి ఖచ్చితంగా. అవి వీళ్ళు చేయలేదు. 14 ఏళ్ళు సమయం ఉన్నప్పటికీ కనీసం ఈ 10 ఏళ్ళు అయిపోతున్నా కానీ వాళ్ళు దానికి సంబంధించి జాగ్రత్త తీసుకోలేదు. అంటే ఏ రకంగా ఈవెన్ రద్దయ్యే అవకాశం కూడా వచ్చింది అంట. రిజిస్ట్రేషన్ చివరిలో వెళ్ళి ఏదో కాపాడుకున్నారు. అంటే దానికి సంబంధించిన అకౌంట్స్, దానికి సంబంధించిన ఇది నడుస్తూ ఉంది, ఇట్స్ సజీవమైనది అని చెప్పడానికి కొన్ని పంపించాలి ఎన్నికల సంఘానికి. ఆ విషయంలో వీళ్ళు కొంచెం అలసత్వం వహించారు. దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. సార్, కేఏ పాల్ గారు కూడా ఇందాక కలిశారు. గుర్తింపు లేని పార్టీలు అంటున్నారు కదా. ఓకే, పవన్ కళ్యాణ్ గారు జనసేన కాదు, కేఏ పాల్ గారు కూడా. సో ఆయన మాట్లాడిన అంశం ఏంటంటే, తమ్ముడు పవన్ కళ్యాణ్, ఇప్పటికైనా సరే నువ్వు కళ్ళు తెరు, నా దగ్గర నీకు మంచి ఛాన్స్ ఉంది, రంగాన్ని చంపిన పార్టీలోకి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి మళ్ళీ ఆయన ఒక వాయిస్ని రైజ్ చేశారు. ఎలా చూడాలి? ఎలా ఉంది, పాలు ఎలా మాట్లాడతాడో అలాగే చూడాలి. అది పాలన అంటే అట్లాగే ఉంటుంది. రేవంత్ రెడ్డి నేను చెప్తేనే ముఖ్యమంత్రిని చేశారని చెప్పిన పెద్ద మనిషికి మనమేం చెప్తాము? ఎవరెవరినో వచ్చి నా దగ్గర చేరండి వాళ్ళ పేర్లు చెప్పుకొని ఈయన కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఈయనకు మన మీడియాలో ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంది కాబట్టి ఆయన చెప్పినవన్నీ కూడా కొంచెం ఆడియన్స్ కోసము, ప్రేక్షకుల వినోదార్థం వాళ్ళు వాటిని ఇస్తూ ఉంటారు. ఇది కూడా అంతే. లేకపోతే అసలే రంగహత్యకి దీనికి ఏం సంబంధము? లేకపోతే పవన్ కళ్యాణ్ ఆ వర్గం వాళ్ళు అన్నారంటే అదొక తీరు. అంటే ఈయన ఏదో విధంగా ఏది చెప్తే మీడియాలో కాస్త అట్రాక్షన్ వస్తుందో, కాస్త నవ్వు వస్తుందో వాటిని సెలెక్ట్ చేసుకొని ఆయన చెప్తూ ఉంటాడు.